నిన్ను నేను గౌరవించడం లేదని ఏమీ అనుకోకు. ఊళ్ళో ఖాళీగా ఉన్నవాడు కూడా వీడితో తిరగడం. నువ్వొక సామి అంటున్నావు, వీడితో ఎలా తిరుగుతున్నావు? నన్నెలా నమ్మమంటావు చెప్పు? వాడి సంగతి వదిలేమ్మా, నేను ఒరిజినలే. మాకంటూ ఒక ఐడి కార్డు ఉంది. మీ నమ్మకమే మా ఐడి కార్డు. అయితే నన్ను వదలవా? వదలను. సరే, నేను ఒక కథ చెప్తాను, దానికి కరెక్ట్ సమాధానం చెప్పావంటే నిన్ను నేను నమ్ముతాను. ఓకేనా? అడుగు. ఒక ఊళ్ళో ఒక అమ్మ, ఒక నాన్న, 2 పిల్లలు. సంతోషమైన కుటుంబం. ఒకరోజు ఇంట్లో ఏదో విశేషమని కులదేవత గుడికి మొక్కు తీర్చుకోవడానికి వెళ్లారు. సంతోషంగానే వెళ్లారు. గుడి దగ్గర పడుతోంది. తప్పని ఆ కారు బ్రిడ్జికి గుద్దుకొని అలాగే నదిలో మునిగిపోయింది. అంతే. కారు లోపల దేవుడి విగ్రహం ఉంది. కంటికెదురుగుండా గుడి కనపడుతోంది. ఏ దేవుడు కాపాడలేదు. సమాధానం లేదు కదూ. సరే, అదొదిలే. అందర్నీ కుటుంబంతో కైలాసానికి తీసుకువెళ్ళిపోయినా పర్వాలేదు. ఒక్క ఆడదాన్ని మాత్రం వదిలేశాడా దేవుడు? ఎందుకని? ఈ 2 ప్రశ్నలకి సమాధానం దొరికే వరకు నేను ఏ దేవుణ్ణి కూడా నమ్మను. నా గురించి నేను ఏ గుడికి కూడా వెళ్ళను. చూడు తల్లి, ఈ ప్రపంచంలో ప్రశ్నల కంటే సమాధానాలే ఎక్కువ. ఒక ప్రాణం పోవడానికి దేవుడికి సంబంధం లేదు. ఒక ప్రాణం పోతే ఆ దేవుడు కాపాడలేడా? ఇదెక్క న్యాయం? మాంసం కొట్లో కోడిని మేకని నరుగుతున్నారు. దేవుడు తిన్నగా వచ్చి అడుగుతాడా? అది ప్రాణమేగా. ఇప్పుడు హద్దులు దాటి వేగంగా వెళ్తారు. భగవంతుడు వచ్చి స్లోగా వెళ్ళమంటాడా? బస్సు డ్రైవర్ ఫుల్ గా తాగి బండి బోల్తా కొట్టిస్తున్నాడు. దేవుడు మందు కొట్టమని చెప్పాడా? ఇలా చూడమ్మా, భగవంతుడు ఒక్కొక్కరిని కిందకి పంపించేటప్పుడు ఒక శక్తితోటే పంపిస్తాడు. ఆ శక్తి దాటి వాడు చనిపోతున్నాడంటే అది వాడి విధి. అందువల్ల దేవుడి మీద నింద మోపకూడదు. అర్థమైందా? సరే, ఆవిడ్ని ఒంటరిగా వదిలేయడం? ఎవరు అమ్మాయిని ఒంటరిగా వదిలేశారు? భగవంతుడికి ఆవిడంటే చాలా ఇష్టం. డైలీ ఆవిడ చేత్తో రోజు ఒకటి భోజనం చేస్తూనేగా ఉన్నాడు. దీనికంటే ప్రపంచంలో ఇంకేం పుణ్యం ఉంటుంది? ఇప్పుడు నాకు ఆకలిస్తోంది, భోజనం పెట్టి వెళ్ళు. ఆ కర్ర కింద పడే వెళ్ళు. కంచం కడిగొచ్చు, వస్తున్నా. సరే. ఏమండి, అక్క చెప్పింది కదా. అవును. ఆవిడెవరు? రే, ఆవిడతో నాకు ఆకలిస్తుందని చెప్పానుగా, ఇంకా అర్థం కాలేదా? ఆవిడేరా అది. రారా దద్దమ్మ. ఏంటి అక్కడ శబ్దం? ఏంటయ్యా గణేష్, కష్టమే. మీ అందరికీ మంచిగా మారడం కష్టమే. ఇప్పటి నుంచి నువ్వు నా కంటి చూపులోనే ఉంటావు. ఏ ఫ్రాడ్ చేయలేవు. నేను ఎవరితోటైనా బైకులో వచ్చి నీ కంటి ముందు నిలబడతాను. చూసుకో, సరేనా? నేను చెప్పింది గుర్తుంది కదా? ఏంటి? విశ్వరూపం, 10 తలలు. గణేశ, ఇలా రారా. అన్నా, రంగానా, ఆ డబ్బులు నీ దగ్గరే ఉండనాయి. ఇప్పుడు అవసరం లేదు, నెమ్మదిగా ఇద్దుగానిలే. అయితే పెళ్లి ఖర్చులకి? అమ్మాయి పెళ్లి ఆగిపోయింది. భోంచి, భోజనం సిద్ధంగా ఉంది. అన్నా రంగానా, అన్నా నా దగ్గర డబ్బులు లేవన్నా. దానికి ఇంకా కొంచెం టైం అడుగుదామని వచ్చా అన్నా. పర్వాలేదు, నువ్వేం టెన్షన్ పడకు. నెమ్మదిగా ఇస్తే చాలులే.